హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఈరోజు మార్కెట్లు చూస్తే పానిక్ సెల్లింగ్‌లో ఉన్నాయి కదా! కంప్లీట్‌గా మార్నింగ్ ఫ్లాట్‌లో ఓపెన్ అయినప్పటికీ 24,045 లెవెల్స్‌లో ఓపెన్ అయినప్పటికీ 24,082 లెవెల్స్‌ని టచ్ చేస్తూ సో, మార్నింగ్ ఆల్మోస్ట్ ఆహ్, 10 వరకు సో, 10:15, 10:20 వరకు మార్కెట్లు బాగానే సాఫీగానే, ఫ్లాట్‌గానే ఉన్నట్లు కనిపించినియి. బట్ అక్కడి నుంచి ఒక్కసారిగా కంటిన్యూస్‌గా సెల్ ఆఫ్‌కి గురైనియి. సో, సెల్ ఆఫ్‌కి గురవుతూ 23,735 రేంజ్ అక్కడి నుంచి కొద్దిగా కన్సాలిడేట్ అవుతూ ఓవరాల్‌గా ఎండ్ ఆఫ్ ద డే వచ్చి 23,628 అప్రాక్సిమేట్‌గా 23,620 లెవెల్స్‌లో క్లోజ్ అయినాయి. సో, ఈరోజు పానిక్ సెల్లింగ్‌కి రీజన్ ఏంటా అని చూస్తే, మార్కెట్‌లో ఏం రీజన్స్ అంటే డిఫరెంట్ రీజన్స్ ఏదో చూపిస్తా ఉన్నారు గానీ, బట్ ఒక స్పెసిఫిక్ రీజన్ అయితే ఏమీ లేదు. ఈరోజు మార్కెట్ సెల్లింగ్ వచ్చేసేసి మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్న ఇదేంటంటే వీక్ గ్లోబల్ క్యూస్ అని, సెక్టోరల్ సెల్ ఆఫ్ ఎవ్రీ సెక్టార్ ఆల్మోస్ట్ పిఎస్‌యు నిఫ్టీ బ్యాంక్ అయితే 3.6% ఫాల్ అయింది. మెటల్ అండ్ రియాలిటీ సో, చాలా మెటల్ వచ్చేసేసి 2.98, రియాలిటీ వచ్చేసి 2.77% డ్రాప్ అయిపోయింది. సో, అట్లానే స్మాల్ క్యాపు, మిడ్ క్యాప్ కూడాను హెవీగా ఫాల్ అయిపోయింది. సో, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కూడాను టూ మచ్ ఫాల్ ఆల్మోస్ట్ నియర్లీ 2.9%, 3% వరకు ఫాల్ అయిపోయింది. ఎఫ్ఎంసీజీ గానీ, బ్యాంకింగ్ గానీ నో సెక్టార్. సో, మీరు చూస్తే ఏ సెక్టార్ కూడాను ప్రాపర్‌గా ఈరోజు బ్యాకప్ ఇవ్వలేదు మార్కెట్‌కి. ఓవరాల్‌గా ఏమి రీజన్స్ ఉన్నాయంటే, సో, మేజర్ రీజన్ వచ్చి మనకు కనిపించే మేజర్ రీజన్ వచ్చేసేసి 2 హెచ్ఎంపీవీ కేసెస్ రిపోర్ట్ అయినాయి బెంగుళూరులో. సో, అది కూడాను వాళ్ళు చైనా వాళ్ళ చుట్టుపక్కల గానీ, వాళ్ళ నైబర్స్ గానీ ఎవరు చైనా నుంచి ట్రావెల్ చేయకుండానే సో, హెచ్ఎంపీవీ కేసెస్ అనేది 2 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో, అది మేజర్ రీజన్‌గా అయితే మాత్రము 10:30 నుంచి మేజర్ రీజన్‌గా కనపడుతుంది. వన్ మోర్ రీజన్ మనం గనక 3 జాన్యువరి చూస్తే ఎఫ్ఐ సెల్లింగ్ ఆల్మోస్ట్ 4,200 ఇంటెన్సివ్ సెల్లింగ్ అనేది మళ్ళా స్టార్ట్ చేశారు. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో, ఈ రీజన్స్ తోటి ఈరోజు మార్కెట్‌గా హెవీ సెల్ అయింది. కానీ ఇంత రియాక్షన్ అవసరమా? గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసేసి అంత రియాక్షన్ ఇది లేదు. సో, గ్లోబల్ మార్కెట్స్‌లో మీకు ఫ్యూచర్స్ వచ్చేసి 141 డౌ జోన్స్ 141 పాయింట్స్, నాస్డాక్ వచ్చేసి 215 పాయింట్స్ పాజిటివ్‌తో క్లోజ్ అవుతా ట్రేడ్ అవుతా ఉన్నాయి. అట్లానే డాక్స్ జర్మన్ మార్కెట్ వచ్చేసి 263 పాయింట్స్. అంటే ఈ వీడియో చేసే టయానికి 260 నియర్లీ 260 పాయింట్స్. సో, ఎఫ్‌టిఎస్‌సి సో, లండన్ గానీ ఎనీ స్టాక్ మార్కెట్ అన్ని స్టాక్ మార్కెట్‌లు కన్నా చాలా పాజిటివ్‌గా క్లోజ్ అవుతున్నాయి ఎక్సెప్ట్ ఇండియన్ మార్కెట్స్. సో, ఇండియన్ మార్కెట్స్ ఈవెన్ చైనా మార్కెట్స్ కూడాను ఈరోజు పాజిటివ్‌గా ఉన్నాయి. సో, ఇండియన్ మార్కెట్స్ మాత్రం విపరీతమైన సెల్లింగ్. సో, 1.8% మన మార్కెట్స్ వచ్చేసేసి ఈరోజు ఆల్మోస్ట్ 1.8% ఈరోజు ఫాల్ అయింది. అట్లానే బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా హెవీగా ఫాల్ అయింది. సో, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసేసి ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ అనేది ఈరోజు ఫాల్ చూసాం మనం. సో, ఒక్కసారి లెవెల్స్ ఎట్లా ఉన్నాయి? సో, ట్రేడింగ్ ఎట్లా చేయొచ్చు? నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్‌కి ఎట్లా మనం చూసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాము. సో, మీరు గనక లాస్ట్ 20థ్ డిసెంబర్ నుంచి చూస్తే గనక 23,530 లేదంటే 23,520 ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఫస్ట్ జాన్యువరి 23,560 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో, అంతకుముందు డిసెంబర్ 20థ్ వచ్చేసి 23,540. సో, మనం అప్రాక్సిమేట్‌గా 23,500 లెవెల్‌లో అనేది సో, మనం నెక్స్ట్ సపోర్ట్ తీసుకోవచ్చని ఒక అంచనా ఏసుకోవచ్చు. సో, 23,530 నుంచి 23,500. సో, ఈ రేంజ్‌లో నెక్స్ట్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు 23,620 రేంజ్‌లో క్లోజ్ అయింది కదా! 23,500, 530 ఆ రేంజ్‌లో సపోర్ట్ తీసుకోవచ్చు. సో, అట్లానే ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఫేస్ చేయొచ్చు. సో, ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ మనం గనక ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ గనక చూస్తే సో, ఈరోజు సపోర్ట్ తీసుకొని మళ్ళా ఫాల్ అయింది కదా! 23,779. సో, మార్నింగ్ అవర్స్‌లో 10:30 అప్పుడు ఫాల్ అవుతూ 23,610 లెవెల్స్‌ని టచ్ చేసి
అట్లానే 23,780 దగ్గర సపోర్ట్ తీసుకుంది. రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో, ఇది ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ కింద ఫేస్ చేస్తుంది. ఒకవేళ ఇది క్రాస్ చేయగలిగితే 23,920 ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో, మీరు ఈ ట్రేడింగ్ లెవెల్స్‌ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయదలుచుకుంటే 23,780. సో, ఇప్పుడు మార్కెట్‌లో కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంది. సో, మార్కెట్‌లో అప్ వెళ్తుందా? డౌన్ వెళ్తుందా? అనేది ఇప్పుడు కన్‌ఫ్యూజన్ స్టేటస్. అంటిల్ అండ్ అన్‌లెస్ 23,900 బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్ళినా గానీ, లేదంటే 23,500 అప్పుడు దానికి మన డైరెక్షన్ తెలుస్తుంది. 23,500 బ్రేక్ అయ్యి గనక డౌన్ సైడ్ వస్తే ఇంకా ఫర్దర్‌గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అట్లానే 23,900 బ్రేకౌట్ అయ్యి పైకెళ్తే ఇంకా లిటిల్ బిట్ మరలా 24,200 అనేది ఇంకొకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో, ఇది అంతకు మించి అయితే విక్స్ అనేది ఆల్మోస్ట్ 14.5% విక్స్ అనేది ఈరోజు రైజ్ అయింది. సో, బెటర్ ఇంత వాలటిలిటీలో ట్రేడ్ చేయకుండా ఉండటమే బెటర్. సో, మీరు ట్రేడ్స్ తీసుకోవాలి కంపల్సివ్ ట్రేడ్ దగ్గరకైతే లెవెల్స్‌ని బేస్ చేసుకొని మాత్రమే ట్రేడ్ చేయండి. అట్లానే బ్యాంక్ నిఫ్టీలో ఏ లెవెల్స్ ఉన్నాయి? ఏ లెవెల్స్ మనం ట్రేడ్ చేయొద్దో ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చి మనం గత వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా! 50,800 అనేది క్రూషియల్ సపోర్ట్ అవుతుంది. సో, 50,000 ఓపెనింగ్ క్యాండిల్‌లోనే 50,800 కంటే బిలో వచ్చి అట్లానే 50,600 సో, మనం ఈ రేంజ్ అనేది కీన్‌గా అబ్జర్వ్ చేయాలని చెప్పేసేసి మనం గత వీడియోలో అంటే 3వ తారీఖు ఈవినింగ్ చేసుకున్న వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేసుకోవడం జరిగింది. 50,800 నుంచి 50,600 అనేది క్రూషియల్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ అది బ్రేక్ అయితే సో, ఫర్దర్ ఫాల్ ఉండొచ్చు చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా! సో, 50,600 టచ్ చేసి మరలా ఒకసారి 50,800 దగ్గర ఇక్కడి దాకా మళ్ళా పైకొచ్చి డ్రాప్ అయింది చూసారా? ఆ తర్వాత 50,800 నుంచి డ్రాప్ అవుతూ కంటిన్యూస్‌గా డ్రాప్ అవుతూ వచ్చింది. ఎప్పటి వరకు 49,760 వరకు ఈరోజు లో లో మేక్ చేసింది. సో, ఇప్పుడు ఏం చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో? సో, బ్యాంక్ నిఫ్టీ ఇది క్రూషియల్ లెవెల్స్ దగ్గర ఉంది. సో, 50,000 అనేది చాలా క్రూషియల్ లెవెల్. సో, 50,000 కూడా ఈరోజు బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఆల్మోస్ట్ 250 పాయింట్స్ డౌన్ వచ్చి ఒక 200 పాయింట్స్ అబోవ్‌లో క్లోజ్ అయింది. సో, డే లో కను ఈరోజు క్లోజింగ్ ఒక 200 పాయింట్స్ అబోవ్‌లో క్లోజ్ అయింది. సో, రేపటికి మార్కెట్లు ఏ విధంగా ఉండొచ్చు అని కనుక చూస్తే సో, 50,000 ఆల్మోస్ట్ 400 సో, 50,400 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. మనం ఒకసారి ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాము. 50,400 సో, 50,400 క్రాస్ చేస్తే డెసిసివ్‌గా రేపేదైనా మార్కెట్‌లో ఈ భయాలన్నీ పోయి ఈరోజు ఏదైతే భయాలతోటి ఈరోజు మార్కెట్ ఫాల్ అయిందో, ఈరోజు భయాలు పోయి గనక మార్కెట్ అబోవ్ వస్తే 50,600 నుంచి మరలా 50,800 ఈ రేంజ్ అనేది మళ్ళా రెసిస్టెన్స్ అవుతుంది. సో, ఇక నుంచి పైకెళ్ళే కొద్దీ రేంజ్ ఒక రెసిస్టెన్స్ అనేది రేంజ్‌లో ఉంటుంది. సో, 50,600 నుంచి 50,800 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ రేంజ్. ఆ తర్వాత 51,000 నుంచి 51,200 సో, అది నెక్స్ట్ రెసిస్టెన్స్ రేంజ్. ఇక నుంచి స్పెసిఫిక్ పాయింట్ కంటే కూడాను ఒక జోన్, ఒక 200 పాయింట్స్ జోన్ చూసుకోవడం అనేది చాలా బెటర్ సేఫ్ స్ట్రాటజీ అవుతుంది. సో, డౌన్ సైడ్ ఎట్లా ఉంది? డౌన్ సైడ్ ఈరోజు ఏదైతే డౌన్ ఉందో 49,760 సో, ఆ 49,760 అనేది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. సో, అది కూడా బ్రీచ్ అయితే సో, నెక్స్ట్ సైకలాజికల్ 49,500 సో, ఫర్దర్. సో, మనం ఒకసారి గత చార్ట్స్ అంటే ప్రీవియస్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంది కనుక ఒకసారి చూస్తే గతంలో ఇప్పుడు 21 నవంబర్‌లో సపోర్ట్ తీసుకుంది 49,788 ఇవాళ కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్‌లో వచ్చేసేసి సపోర్ట్ తీసుకుంది. అంతకంటే లోయర్ లెవెల్స్ ఫాల్ అయితే ఆల్మోస్ట్ మల్టీ మంత్ లో అవుతుంది. సో, ఇక 49,500 సో, నెక్స్ట్ వచ్చేసి 49,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అది కూడా బ్రీచ్ అయితే చెప్పలేం. మార్కెట్ ఇంకా పూర్తి స్థాయిలో ఇక డౌన్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు మనం. సో, మీరు అప్ సైడ్ వెళ్తే గనక 50,400 దగ్గర మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. అబోవ్ 50,400 అబోవ్ క్లోజ్ అయితే స్లైట్ పాజిటివ్ అంటే 600 నుంచి 800 అంటే రిస్క్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంది. సో, ఈ టైంలో బెటర్ ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయటం. సో, మీరు ఇప్పటివరకు ఏ పొజిషన్స్ లేకపోతే పొజిషన్స్ ఉంటే యూ కెన్ క్యారీ మీ రిస్క్ అండ్ రివార్డ్ స్ట్రాటజీని బట్టి
పొజిషన్ లేకపోతే గనక బెటర్ న్యూ పొజిషన్స్ మాత్రం ఎంటర్ కాకుండా ఉండటమే బెటర్. ఓకే. సో ఇక్కడ సపోర్ట్స్ మనకే కనపడుతున్నాయి. 49,750 సపోర్టు. సో ఆ తర్వాత 49,500. సో ఇది బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్. సో రెసిస్టెన్స్ 50,400, అట్లానే 50,600 నుంచి 50,800. సో ఇది రెసిస్టెన్స్ కింద ఉపయోగపడుతుంది ఉంటుందన్నమాట. సో ఈరోజు ఒక స్టాక్ గురించి మనం చూద్దాము. సో స్టాక్ వచ్చేసేసి ఐసిఐసిఐ బ్యాంక్. సో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే ఐసిఐసిఐ ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్లో అన్ని బ్యాంక్స్, సో ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, కొటాక్ బ్యాంక్ కానీ, అన్ని బ్యాంక్స్ సెల్ ఆఫ్ గురైనాయి. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ అంత సివియర్గా సెల్ ఆఫ్ గురవలేదు. సో మీరు చూస్తే లాస్ట్ అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్, 2024 అక్టోబర్ కాదు, 2023 అక్టోబర్ నుంచి ఒక ఛానల్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది అప్పర్ సైడ్ వెళ్తుంది, లోయర్ ఛానల్కి వచ్చేస్తుంది, అప్పర్ సైడ్ వెళ్తుంది, లోయర్. సో ఇప్పుడు లోయర్ ఛానల్లో ఉంది. సో ఛానల్లో లోయర్ సైడ్ ఉంది. సో ఇది కనుక బ్రేక్ అయ్యి కిందకు వస్తే 1230 దగ్గర మంచి సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడి నుంచి మరలా ఛానల్లోకి రీఎంటర్ అయితే సో మరలా ఒకసారి 1350, సో 1350 వరకు మరలా ఒకసారి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ మార్కెట్ ఏదైతే నెగిటివ్ న్యూస్ కానీ, నెగిటివ్ ఒపీనియన్ కానీ ఉన్నాయో మార్కెట్లో, ఇవన్నీ ఒకసారి క్లియర్ అయితే మరలా ఐసిఐసిఐ బ్యాంకు స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. సో 1250 ఆర్ 1260 ఈ రేంజ్లో కనుక మీరు పొజిషన్ తీసుకోగలిగితే 1320 నుంచి 1350 వరకు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.